రెండో రాజులు 3వ అధ్యాయము. ఆహాబు కుమారుడైన యెహోరాము యూదా రాజైన యెహోషాపాతు ఏలుబడిలో 18వ సంవత్సరమందు షోమ్రోనులో ఇజ్రాయేలు వారికి రాజై 12 సంవత్సరములు ఏలెను. ఇతడు తన తల్లిదండ్రులు చేసిన ప్రకారము చేయక తన తండ్రి నిలిపిన బయలుదేవతా స్తంభమును తీసివేసెను గాని యెహోవా దృష్టికి చెడుతనము చేయుట మానకుండెను. ఇజ్రాయేలు వారు పాపము చేయుటకు కారకుడగు నెబాతు కుమారుడైన యరొబాము చేసిన పాపములను విడువక చేయుచూనే వచ్చెను. మోయాబు రాజైన మోషే మోషే మెష అనేకమైన మందగల వాడై 1,00,000 గొర్రె పిల్లలను బొచ్చుగల 1,00,000 గొర్రె పొట్టేళ్లను ఇజ్రాయేలు రాజునకు పన్నుగా ఇచ్చుచుండువాడు. అయితే ఆహాబు మరణమైన తర్వాత మోయాబు రాజు ఇజ్రాయేళ్ల రాజు మీద తిరుగుబాటు చేయగా యెహోరాము షోమ్రోనులో నుండి బయలుదేరి ఇజ్రాయేలు వారినందరినీ సమకూర్చెను. యూదా రాజైన యెహోషాపాతునకు వర్తమానము పంపి, మోయాబు రాజు నా మీద తిరుగుబాటు చేసి ఉన్నాడు. నీవు వచ్చి నాతో కూడా మోయాబీయులతో యుద్ధము చేసిదవా అని అడగగా అతడు, నేను నీ వాడనై ఉన్నాను, నా జనులు నీ జనులే, నా గుర్రములు నీ గుర్రములే, నేను బయలుదేరి వచ్చేదనని ప్రత్యుత్తరమిచ్చెను. మనము ఏ మార్గమున పోవుదుమని యెహోషాపాతు అడుగగా అతడు ఎదేము అరణ్య మార్గమున పోవుదుమని చెప్పెను. ఇజ్రాయేల రాజును యూదా రాజును ఎదోము రాజును బయలుదేరి 7 దినములు చుట్టూ తిరిగిన తరువాత వారితో కూడనున్న దండు వారికిని పశువులకును నీళ్లు లేకపోయెను. ఇజ్రాయేలు రాజు కటకట 3 రాజులమైన మనలను మోయాబీయుల చేతికి అప్పగింపవలెనని యెహోవా మనలను పిలిచెననగా యెహోషాపాతు అతని ద్వారా మనము యెహోవా యొద్ద విచారణ చేయుటకు యెహోవా ప్రవక్తలలో ఒకడైనను ఇచ్చట లేడా అని అడిగెను. అంతటా ఇజ్రాయేలు రాజు సేవకులలో ఒకడు ఏలియా చేతుల మీద నీళ్లు పోయుచు వచ్చిన షాపాతు కుమారుడైన ఎలీషా ఇక్కడ ఉన్నాడని చెప్పగా యెహోషాపాతు, యెహోవా ఆజ్ఞ ఇతని ద్వారా మనకు దొరుకుననెను. ఇజ్రాయిల రాజును యెహోషాపాతును ఎదోము రాజును అతని యొద్దకు పోగా ఎలీషా ఇజ్రాయిల రాజును చూచి, నాతో నీకు నిమిత్తమేమి? నీ తల్లిదండ్రులు ఉంచుకొనిన ప్రవక్తల యొద్దకు పొమ్మని చెప్పెను. అలా గనవద్దు, మోయాబీయుల చేతికి అప్పగింపవలనని యెహోవా రాజులమైన మా ముగ్గురిని పిలిచెనని ఇజ్రాయేల రాజు అతనితో అనినప్పుడు ఎలీషా ఇట్లనెను, ఎవని సన్నిధిని నేను నిలువబడి ఉన్నానో ఇజ్రాయేలీల దేవుడైన ఆ యెహోవా జీవము తోడు యూదా రాజైన యెహోషాపాతును నేను గౌరవము చేయని ఎడల నిన్ను చూచుటకైనను లక్ష్య పెట్టుటకైనను ఒప్పకపోదును. నా యుద్ధకు వీణ వాయించగల ఒకనిని తీసుకొని రమ్ము. వాద్యకుడొకడు వచ్చి వాయించుచుండగా యెహోవా హస్తము అతని మీదికి వచ్చెను గనుక అతడు ఈ మాట ప్రకటన చేసెను. యెహోవా సెలవిచ్చినదేమనగా, ఈ లోయలో చాలా గోతులను తవ్వించుడి. యెహోవా సెలవిచ్చినదేమనగా, గాలియే గాని వర్షమే గాని రాకపోయినను మీరును మీ మందలును మీ పశువులను త్రాగుటకు ఈ లోయ నీళ్లతో నిండును. ఇది యెహోవా దృష్టికి అల్పమే. ఆయన మోయాబీయులను మీ చేతికి అప్పగించును. మీరు ప్రాకారములు గల ప్రతి పట్టణమును రమ్యమైన ప్రతి పట్టణమును కొల్లబెట్టి మంచి చెట్ల నేల నరికి నీళ్ల బావులన్నింటినీ పూడ్చి సమస్తమైన మంచి భూములను రాళ్లతో నెరిపివేయుదురు అనెను. ఉదయ నైవేద్యము అర్పించు సమయమందు నీళ్లు ఎదోము మార్గమున రాగా దేశము నీళ్లతో నిండెను. తమతో యుద్ధము చేయుటకు రాజులు వచ్చి ఉన్నారని మోయాబీయులు విని అల్పులనేమి గనులనేమి ఆయుధములు ధరించుకొన గల వారినందరినీ సమకూర్చుకొని
దేశపు సరిహద్దునందు నిలిచిరి. ఉదయమందు వీరు లేచినప్పుడు సూర్యుడు నీళ్ల మీద ప్రకాశింపగా అవతలి నీళ్లు మోయాబీయులకు రక్తము వలె కనబడెను. గనుక వారు అది రక్తము సుమ, రాజులు ఒకరినొకరు హతము చేసుకొని నిజముగా హతులైరి. మోయాబీయులారా, దోపుడు సొమ్ము పట్టుకొందుము రండని చెప్పుకొనిరి. వారు ఇజ్రాయేలు వారి దండు దగ్గరకు రాగా ఇజ్రాయేలీయులు లేచి వారిని హతము చేయుచుండిరి. గనుక మోయాబీయులు వారి ఎదుట నిలువలేక పారిపోయిరి. ఇజ్రాయేలీయులు వారి దేశములో చొరబడి మోయాబీయులను హతము చేసిరి. మరియు వారు పట్టణములను పడగొట్టి సమస్తమైన మంచి భూభాగముల మీదను తలయొక రాయి వేసి నింపి నీళ్ల బావులన్నింటినీ పూడ్చి మంచి చెట్లన్నింటినీ నరికి వేసిరి. కిర్హరేషేతు పట్టణమును మాత్రము వారు విడిచిపెట్టిరి గనుక దాని ప్రాకారము నిలిచి ఉండెను గాని వడిసెలలు విసరువారు దాన్ని చుట్టుకొని రాళ్ళు విసురుచుచూ వచ్చిరి. మోయాబు రాజు యుద్ధము బహు కఠినముగా జరుగుట చూచి కత్తి దూయు 700 మందిని ఏర్పరచుకొని ఎదోము రాజు నొద్దకు తీసుకొని పోవుటకు ప్రయత్నించెను గాని అది వారి వలన కాకపోయెను. అప్పుడతడు తనకు మారుగా ఏలవలసిన తన జ్యేష్ఠ కుమారుని తీసుకొని పట్టణపు ప్రాకారము మీద దహన బలిగా అర్పింపగా ఇజ్రాయేలు వారి మీదికి కోపము బహుగా వచ్చెను గనుక వారు అతనిని విడిచి తమ దేశమునకు మరలిపోయిరి.